వదిలేండి, లూజ్ వదిలేయండి సార్. ఏ కాలు నొప్పింది, ఏ కాలు నొప్పింది, కుడి కాలండి. ఏం లేదు ఏం లేదు ఏం లేదు. మామూలు ఫ్రీగా పడుకోండి, ఏం బిగుసుకోకుండా. కొంచెం పైకి జరుగుతారా, కొంచెం పైగా రైట్. ఇక్కడ నొప్పింది ఎక్కువ, అక్కడ నచ్చదు సార్. ఇక్కడ అక్కడ కొంచెం తక్కువ, ఇక్కడే ఉంది నొప్పి ఎక్కువ. అక్కడ ఎక్కువ పొద్దున్నే సీకింది. ఎక్స్రే ఏమన్నా చూపించారా? అన్ని తీసారు సార్ అక్కడ. అన్నీ అయ్యేది అన్ని తీసారు. పెద్ద తెప్పించమంటే నేను తెప్పిస్తాను. ఆడ అది అది తీసుకుపోయి ఆటోలో పోయి ఎప్పటి నుంచి ఇలా పడుతున్నావు? మొన్న ఊరికి పోతే ఈ నీళ్ళు వచ్చిందా సార్? ఇదే అంత నేను అబ్జర్వ్ చేయలేదు సార్. ఇది మాత్రం మొన్న అదే ఇక్కడికి వచ్చినప్పుడు ఇట్లా నీళ్ళు వచ్చినట్టుంటే నీళ్ళు వస్తుంది, కొంచెం వాకింగ్ చేయాలి. ప్రాబ్లం ఏంటంటే దీంట్లో గుజ్జు మొత్తం అరిగిపోయింది మోకాళ్ళు. ఇది ఇదల్లా దీంట్లో అదే దీంట్లో గుజ్జు అరిగిపోయి బరువు ఈ కాలు మీద పడి, ఈ కాలు మీద పడి ఇది కాలు ఉండాల్సిన యాంగిల్ ఇట్లా ఉండాలి స్ట్రైట్గా. ఈ కాలుకు మీకు ఏమైనా డిఫరెంట్ కనిపిస్తా ఉందా? ఇది కానీ ఇక్కడ ఉంటుంది చూడండి, చాలా ఉంటుంది. ఇది ఇట్లా జరిగింది, ఇది ఇట్లా జరిగింది. ఈ కాలు నొప్పి దీని మీద కానీ పడింది, మరువు పడి సింక్ అయింది. ఇంకొకటి చూడండి, ఇక్కడ ఒకటే లేదు, ఇది ఎక్కువ ఉంది, ఇది చాలా చిన్నది, చాలా చిన్నది. చిన్న కింద ఏంటంటే ఈ కాలు సింక్ అయింది కదా, బరువు దీని మీద పడి ప్రాబ్లం వచ్చే ఈ కాలు, కానీ భారం మొత్తం దీని మీద పడి చిన్నమైంది. ఈ కాలు కొంచెం లోపలికి జరిగింది. ఈ కాలు కొంచెము ఇది ఎప్పుడైతే బెండ్ వచ్చిందో కొంచెం సింక్ అయింది, జస్ట్ ఇంత పర్సెంటేజ్ సింక్ అయింది. సింక్ అయిందంటే ఈ కాలు లోపలికి వెళ్ళి ఈ కాలు పైకి పోయింది. అందుకు ఇప్పుడు బరువు దీని మీద పడి ఈ కాలు చిన్నది, నొప్పి ఎక్కువ ఇదే తీస్తా ఉంది. లేచేయమ్మా, ఇక లేట్ అయిపోయింది. కొంచెం ఇది ఉందా పట్టుదల, అదే చిన్న ఎక్సర్సైజ్ చెప్తా, మెడిసిన్ తో